వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఉంటే వాస్తవం ఎంత? కవితకు అవసరం ఏంటి? ఇవాళ సొంత పార్టీని నానా పార్టీని వదిలిపెట్టి జనం బాట యాత్ర పోస్టర్ ఇవాళ ఆమె రిలీజ్ చేయడం జరిగింది. జనం బాట యాత్ర, ఆ యాత్ర సందర్భంగా ఆయన మొట్టమొదటిసారిగా కేసీఆర్ ఫోటో లేకుండా ఆమె యాత్ర చేస్తున్నది. ఆయన చెట్టులో దుర్మార్గులు ఉన్నారు కాబట్టి నేను ఆయన ఫోటో పెట్టలేదు. జనం బాటలో ప్రజాభిప్రాయం మేరకే పార్టీ ఏర్పాటుకు నిర్ణయం, తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. సో ఇవాళ ఆమె ఎన్ని మాటలు చెప్తున్నప్పటికీ కూడా ఆమె వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది జనం కూడా కూస్తున్న విషయం. సరే, ఆమె వెనుక ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా లేడా అనే దానికంటే కూడా ప్రధానంగా ముగ్గురు మగవాళ్ళ తిరుగుబాటు చేసిన కవిత. వాళ్ళు ఇవాళ కేసీఆర్ ఆ మగ పెత్తనం నీడలోనే ఉండిపోయిండు. ఆడబిడ్డనైనా నన్ను దూరం చేసుకున్నాడు, ఇవాళ నన్ను ఆగం చేసిండు, వాళ్ళ మాటలే వింటుండు అని చెప్పేసి కవితకు అర్థమైపోయింది. కాబట్టి ఇక జనం బాట పట్టింది. సో జనం బాట పట్టిన కవిత గారు నిజంగానే పార్టీ పెడుతుందా లేదా ప్రజా ఉద్యమాలకే పరిమితం అవుతుందా అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఆమె సొంత పార్టీ పెడితే ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చాలా చర్చనీయాంశము. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు కుటుంబం తీసుకున్న మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆమె లక్ష్మీభారతి బయటకు వచ్చేసి ఆమె సక్సెస్ కాలేకపోయింది. అంతేకాకుండా ఇవాళ ఏ మహిళలైతే సొంతంగా బయటకు వచ్చేసి పార్టీలు పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఎదిరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంతగా సక్సెస్ అయిన చరిత్రకు లేదు. ఈవెన్ ఇంకా మనము చరిత్రలోకి వెళితే కూడా చరిత్రలో స్వతంత్రంగా ఎదిగిన ఆడవాళ్ళు ఉన్నారు, మాయావతి లాంటి వాళ్ళు, మమత లాంటి వాళ్ళు. కానీ కుటుంబం పార్టీ నుండి వచ్చి ఆ కుటుంబాన్ని ఎదిరించి సక్సెస్ అయిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అరుదైన వాళ్ళలో మరి ఈమె రికార్డు బ్రద్దలు చేస్తుందా? రేపు సామాజిక తెలంగాణ అంశం మీద ప్రజలోపలికి వెళ్ళేసి ఆమె ఈ బీసీలను రేపు బీసీ ముఖ్యమంత్రి ఎజెండాను కనుక పెట్టుకోగలిగి ఖచ్చితంగా నేను బీసీ ముఖ్యమంత్రి కట్టుబడి ఉంటే కొంత బీసీలు ఏమైనా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ రకంగా అసలు బీసీలు నమ్ముతారా మరి కవితను? ఏ మేరకు నమ్ముతారు కవితను అనేది కూడా ఒక ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే బీసీ సమాజం ఇంత రెడ్లను నమ్మి మోసపోయింది, మళ్ళీ వెలుమలు నమ్మి కూడా మోసపోతే ఇప్పటికే వాళ్ళ నాన్నకి దళిత ముఖ్యమంత్రి అయిన దగా చేసిండు, ఈమె బీసీ ముఖ్యమంత్రి అయిన కూడా ఈమె దగా చేస్తే ఎట్లా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి అంత ఈజీగా బీసీలు కూడా కవిత నమ్మే పరిస్థితి లేదు. ఇక దళితులు అంటే కవితను అంతగా పెద్దగా నమ్మరు. ఎందుకంటే దళితులకు వాళ్ళ కుటుంబం చేసింది ఏం లేదు, బీసీలకు కూడా ఏం చేసింది లేదు, మైనార్టీలకు మోసమే చేసింది. సో మొత్తం ఈ బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలంతా కూడా ఎవరు కూడా ఆమెకు అండగా లేరు, ఉంటారనే పెద్ద ఆశలు కూడా ఆమెకు నేనైతే అనుకోవడం లేదు, పెద్దగా ఉంటారని అనుకోవడం లేదు. అంటిలల్లేస్తూ సామాజిక తెలంగాణ అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగి ఆ శక్తులతో ఆమె కూడా ఒక శక్తిగా మారితే తప్ప, లేదా ఆ కూటమితో ఆమె కూటమిలో భాగం అయితే తప్ప, లేదంటే ఆమె 1-2 సీట్లకు పరిమితం అయితే తప్ప ఆమె ప్రభావం పెద్దగా ఉంటుంది అనేది నేను అనుకోను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనే దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఆమె కూడా ఇవాళ రేవంత్ రెడ్డి నా వెనుక లేడు అంటుంది. కానీ వాడు రేవంత్ రెడ్డి ఆయన వెనుక ఉన్నాడు, ఆమె వెనుక ఉన్నాడు అనేది చాలా వరకు ఇవాళ విశ్లేషకులే కాకుండా ఇవాళ బక్కా జడ్షన్ లాంటి వాళ్ళు ఇవాళ తీర్మానం మల్లయ్య ముందుంటాడు, ఆయన వెనుక ఇటు కవిత అటు రేవంత్ రెడ్డి ఉన్నాడు తీర్మానం మల్లయ్య వెనుక. కాబట్టి తీర్మానం మల్లయ్యకు బీసీల పట్ల ప్రేమ లేదు, బీసీలను మోసం చేయడానికి తీర్మానం మల్లయ్య బయలుదేరిండు. కవిత కూడా ఇవాళ సామాజిక తెలంగాణ ఒక బూటకము, ఆమె కూడా రేవంత్ రెడ్డి మనిషే. ఆమె ఇవాళ వాళ్ళ ఇంట్లో కుటుంబం వ్యాపార ప్రయోజనాలు, కుటుంబం కొట్లాడని కాస్త ఆమె ఇవాళ ఎట్లయితే షర్మిల ఎట్లయితే వాళ్ళ అన్న మీద కొట్లాడి బయటకు వచ్చిందో అట్లాగే ఈమె కూడా ఇవాళ వాళ్ళ కుటుంబం మీద కొట్లాడి బయటకు వచ్చేసి ఈరోజు ఒక రాజకీయ బాట పడుతుంది. బట్ షర్మిల పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, మనం ఈమె పోయి కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతుందా రేపు తెలంగాణలో? లేదంటే సొంత పార్టీ పెడుతుందా? ఏం జరుగుతుంది అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఖచ్చితంగా కవిత రాజకీయ నిర్ణయం తీసుకుంటే నేను స్వాగతిస్తా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆమె కనుక ఆర్పిఐ పార్టీతో కలిసి వస్తానంటే, అంటే ఒక కూటమిగా ఉంటానంటే మేము కలవడానికి సిద్ధం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. సో కాబట్టి కవిత రాజకీయ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆమెతో కలిసి పనిచేయడానికి మాత్రం ఆర్పిఐ సిద్ధం. జై భీమ్, జై పులి, జై పెరియా. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.